ప్రైజ్లో సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు దేవుని వాగ్దానంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన. గొప్పవాడానికి స్తోత్రాలయ్యా, ఈ ఉదయకాల సమయమందు నీ మాటలను విని గ్రహించగలిగే ఆసక్తిని మాకు కలుగు చేస్తున్నందుకే నీకు స్తోత్రాలు. తోడయండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనము. నేటి క్రైస్తవ లోకంలో దేవుని నామమును స్తుతించుచు ఆరాధించుచు ఉన్నటువంటి అనేకులను మనం చూస్తున్నప్పుడు వారు లోక సంబంధమైనటువంటి మార్గాల్లో నడుస్తున్నట్లుగా, నడిపింపబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ జ్ఞానైన సొలొమోను వ్రాస్తూ అంటాడు, నీవు వారి మార్గాన్ని పోవద్దు, ఆ త్రోవలో అడుగు పెట్టకుండా నీ పాదాన్ని వెనుకకు తీసుకొని అంటూ ఉన్నాడు. ఎందుకంటే అది నాశనమునకు నడిపించే త్రోవ ఉంది. అది నాశనమునకు నడిపించే మార్గమై ఉంది. అందుకనే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగును అని చెప్పి సెలవిచ్చినటువంటి మాట ప్రకారముగా వారు దేవుడు వారికి ఏర్పరిచినటువంటి ఒక అందమైనటువంటి రాజ్యంలోనికి అడుగు పెట్టకుండా దాన్ని కోల్పోయినట్లుగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుచున్న నీవు, పరిశుద్ధమైన బ్రతుకును బ్రతుకుచున్న నీవైనా నీ ఇంటి వారైనా ఆ మార్గంలో వెళ్లకుండా, అనగా నీ మీదకు ఉపద్రవం వచ్చే మార్గంలోనికి వెళ్లకుండా, నీ చుట్టూ సమస్యలు నిన్ను వెంటాడే మార్గంలోనికి వెళ్లకుండా, నీ చుట్టూ అవమానాలు వెంటాడే మార్గంలోనికి వెళ్లకుండా, ఆ త్రోవలో నువ్వు అడుగు పెట్టకుండా నీ పాదము వెనుకకు తీసుకొనము అంటూ ఉన్నాడు. ఎందుకంటే నీ పాదం ఎక్కడ నిలిచి ఉండాలి? నీ పాదం ఏ స్థలంలో నిలిచి ఉండాలి? దావీదంటాడు 18వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో, నా పాదము ఆయన బండ మీద నిలవబెట్టాడు. ఆ బండ అనగా ఎవరంటే క్రీస్తు ప్రభులువా. నా పాదము ఆయన బండ మీద నిలవబెట్టాడు. నిజమే, వాక్యముపై ఆధారపడుచున్న నీవు, వాక్యమును హృదయంలో భద్రపరుచుకుని ఉన్నటువంటి నీవు, ఆ వాక్యమును విడిచి కానీ ఆ బండ అయినటువంటి క్రీస్తును విడిచి నీవు లోక సంబంధమైన మార్గంలోనికి వెళ్ళకూడదు, అడుగు పెట్టకూడదు. ఎందుకంటే నేటి దినాల్లో అనేకులు నిన్ను వదిలేసి ఉండవచ్చు. ఎందరో నీ యొక్క పేరును కానీ నీ ఇంటి వారిని కానీ వారు తృణీకరించి ఉండవచ్చు. కానీ నీవు ఆరాధించుచున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులువా నీకు సమృద్ధికరమైన కృపనిచ్చి నేటి దినము వరకు కూడా ఆయన భూమి మీద నిన్ను నడిపింప చేస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో కానీ, నీ చుట్టుప్రక్కల ఉన్నవారు కానీ, నీ గ్రామంలో ఉన్నవారు కానీ ఎందరో ఈ భూమిని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. అయినను నువ్వు క్షేమంగా ఉన్నావు అంటే కేవలం దేవుని కృప కదా. అందుకనే వాక్యములు అంటాడు కదా, నువ్వు ఆ త్రోవలోనికి వెళ్ళవద్దు. పాపం ఎక్కడైతే నిలిచి ఉంటుందో, చెడు ఎక్కడైతే నిలిచి ఉంటుందో, చెడుగు ఎక్కడైతే నిలిచి ఉంటుందో ఆ స్థలంలోనికి వెళ్ళొద్దు. ఆ స్థలం నుండి నువ్వు వెనుకకు మళ్ళాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నేటి వరకు కూడా కృప కలిగినటువంటి దేవుడు ఒకప్పుడు నువ్వు అదే స్థితిలో ఉన్నప్పుడు, అదే మార్గంలో ఉన్నప్పుడు వెదకి నిన్ను రక్షించాడు. రక్షింపబడి ఉన్న నీవు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది ఉన్నటువంటి నీవు తిరిగి మరలా మార్గంలోనికి వెళ్ళకూడదు, ఆ త్రోవలోనికి అడుగు పెట్టకూడదు. నీ పాదము వెనుకకు తీసుకొని బండైనటువంటి క్రీస్తు వాక్యము మీద నువ్వు నిలబడి ఉన్నప్పుడు, క్రీస్తు వాక్కు ద్వారా నువ్వు దర్శింపబడుతున్నప్పుడు నూతనమైన మహిమ, నూతనమైన మేలును దేవుని నామం ద్వారా నువ్వు పొందుకొనగలుగుతావు. ఈ ఉదయకాల సమయాన ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రార్థన. పరమందు ఆసీనుడానికి స్తోత్రాలయ్యా. ఈ దినమందు ప్రత్యేకముగా ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు ఈ మాట ద్వారా మేము ఆదరింపబడుటకు, మార్పు నొందుటకు ప్రభు తగిన కృపను మాకు దయచేస్తున్నందుకే నీకు స్తోత్ర. విన్న మాటల ద్వారా ఆదరించండి, బలపరచండి, శక్తిని దయచేయండి, నీ మహిమను మాపై నుంచండి, నీ సన్నిధిని మా చుట్టూ ఆవరింపచేయండి. తోడై ఉండండి. యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు నీకును నీ కుటుంబానికి సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమె ఆమె ఆమె. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు